అటు పవన్ వ్యాఖ్యలపై టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు మంత్రులు చర్చించారు. ఆయన ఉద్దేశ్యం ఆయనది, కానీ మనం ప్యాకేజ్ గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలి, హోదా గురించి కూడా పోరు కొనసాగిస్తామని చెప్పాలని చంద్రబాబు నేతలకు తెలియజేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఇచ్చిన ప్యాకేజీని వద్దని ఎలా చెబుతామని బాబు అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. పవన్పై ఎవరు ఎలాంటి కామెంట్స్ చేయొద్దని ఆదేశించినట్లు కూడా సమాచారం. పవన్ వ్యాఖ్యలపై టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు మంత్రులతో చర్చించారు. మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, అసలు చంద్రబాబు ఏమని ఉద్బోధించారు? పవన్పై ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పేసి కూడా సమాచారం. ఏం జరిగింది అసలు? ప్రధానంగా పవన్ కళ్యాణ్ సభ మీద, కాకినాడలో నిర్వహించిన సభ మీద టీడీఎల్పీలో చర్చ జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాడు. ఆయన మీద అనవసరమైన విమర్శలు కానీ లేకపోతే ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని ముఖ్యమంత్రి టీడీపీ ఎమ్మెల్యేలకు సూచించడం జరిగింది. పవన్ కూడా హోదా కోసం పోరాడుతున్నాడు కాబట్టి స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం తేవడానికి రకరకాల పోరాటాలు జరిగాయి, రకరకాల మనుషులు వచ్చారు. అలాగే ప్రత్యేక హోదా మీద కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ హోదా కోసం చేసే పోరాటంలో రకరకాల వ్యక్తులు వస్తుంటారు. మనం ఎవరిని డిస్టర్బ్ చేయడం మంచిది కాదు, అనవసరమైన వ్యాఖ్యలు చేసి విమర్శించడం మంచిది కాదు అనే సంకేతాన్ని ఎమ్మెల్యేలకు చంద్రబాబు పంపించారు. దీంతో పాటు పవన్ ఉద్యమం చేస్తున్నాడు కాబట్టి హోదా మీద పోరాటం చేస్తూనే ప్యాకేజీ మీద అవగాహన పెంచేలా మనం జనంలోకి వెళ్లాలని ప్రధానంగా టీడీఎల్పీ సమావేశంలో చర్చ జరిగింది. దీంతో పాటు ఇతరత్ర అంశాలు కూడా చర్చకు వచ్చాయి. అసెంబ్లీ జరుగుతున్న తీరు, వైసీపీ అధినేత జగన్ వైఖరి, ఈ అంశాలన్నీ కూడా టీడీఎల్పీ సమావేశంలో ప్రధానంగా చర్చించడం జరిగింది. రైట్ ప్రసన్న.